హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ దాకా ఉండి 13th వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ టేస్టీ తేజ మనతో ఉన్నారు. బేసిక్గా అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అంటారు, బట్ ఇతనికి 2 సార్లు అదృష్టం తలుపు తట్టింది. బట్ ఇతను ఏదైతే అనుకున్నాడో, మా అమ్మగారిని నేను నాగార్జున గారిని అంటే బిగ్ బాస్ షోలోకి తీసుకురావాలని ఏదైతే బిగ్ బాస్ సీజన్ 7లో ఏదైతే అతను అనుకున్నాడో, బట్ 8లో 100% వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి అచీవ్ అయ్యాడని అనుకోవచ్చు. బట్ అసలు బిగ్ బాస్ 8 సీజన్ 8 గురించి తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎలా ఉన్నారు అన్న? నాకు చాలా కొత్తగా ఉంది నేను ఈ రకంగా హోస్ట్గా చూస్తాను. నేను చాలా సందర్భాల్లో చాలా డిఫరెంట్ వేరియేషన్లు డిఫరెంట్ మనిషిగా చూశాను. ఫస్ట్ టైం హోస్ట్గా చూస్తున్నాను. ఇది చాలా కొత్త అనుభూతి నాకు. బేసిక్గా నా లైఫ్లో కొత్త ఎక్స్పీరియన్స్ నేను ఎలా చేస్తున్నాను. నువ్వేంటన్నా సంవత్సరం కూడా మారుతా ఉన్నావు, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ అది చెప్పు నాకు. అంటే మారాలి కదా, అంటే మనిషి అన్నాగా మారుతూ ఉండాలి కదా. ఇప్పుడు మనిషి మారాలి. తేజ ఎలా చేంజ్ అయ్యాడో మనోహర్ కూడా అలా చేంజ్. మార్పు కనబడింది ఆ తేజలో 100%. ఫస్ట్ తేజ ఎంత కష్టపడి అంటే లైక్ ఒక్కొక్క గెస్ట్తో అంటే ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ తెచ్చుకుని. నేను ఫుడ్ వీడియోస్ చేసేటప్పటి నుండి తెలుసు మనోహర్ అన్న నాకు. బేసిక్గా అప్పటి నుంచి నాకు ప్రతి సందర్భంలో ఆయనకి చేతనైనంత, ఆయన వల్ల కాని సందర్భాల్లో కూడా తేజ నాకు చేతనైంది నేను చేస్తానరా అని చెప్పి నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు ఈయన. అండ్ ఇప్పటికీ ఆయన సపోర్ట్ కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, దానికి అంతకుమించి నేను చెప్పలేను. థ్యాంక్ యూ తేజ బ్రో. అసలుకు టేస్టీ తేజ అంటే కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడు, ఒక మంచి వ్యక్తి అనేది మేము విన్నాము. కానీ బిగ్ బాస్ 8 అంటే సీజన్ 8లో ఎందుకు అంటే వన్ సైడ్గా మిగతా ఏదైతే ఓజీ క్లాన్ అటు ఓల్డ్ కంటెస్టెంట్ ఇటు న్యూ కంటెస్టెంట్లు వాళ్ళందరికీ టార్గెట్ అయ్యాడు తేజ? అది టార్గెట్ అని నేను చెప్పలేలే కానీ, బట్ ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నేను వెళ్ళానో వెళ్ళినప్పుడు అందరూ చాలా కొత్తగా ఉంది. సీజన్ 7లో నేను వెళ్ళినప్పుడు అందరం ఒకేసారి వెళ్తాం కాబట్టి చాలా ఊపుగా అయిపోయింది. బట్ సీజన్ 8లో నా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ 8 మెంబర్స్ నాకు చాలా కొత్త. అటువంటిప్పుడు నాకు ఫస్ట్ వీక్ బిగ్ బాస్ ఇచ్చిన హోటల్ టాస్క్లో నేను కొంచెం డౌన్ అయ్యా. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది, నేను చేయలేకపోయాను, డౌన్ అయ్యా. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఎలాగైనా తేజ గారిని నామినేట్ చేయాలని చెప్పి అందరూ కలిసి మాట్లాడుకున్నారు. బట్ ఆ విషయం నాకు తెలియకపోయినా నేను వాళ్ళ కదలికలను బట్టి నేను గ్రహించి మీరు అందరూ కలిసి తేజ నామినేట్ చేస్తున్నారు, రాయల్ వర్సెస్ ఓజీ చేయాలి, మీరు ఓజీ వర్సెస్ టేస్టీ తేజ చేశారు, సరే కానీ మీ ఆట మీరు ఆడిన ఆడతా అన్న. అప్పటికి నాకు వాళ్ళు చేశారు అని చెప్పి అనిపించింది కాబట్టి నేను ఆ మాట మాట్లాడా. బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియో చూసా, సీరియస్లీ ఆ నలుగురు కలిసి తేజ నామినేట్ చేద్దాము, పక్కన ఏదో 9 పాయింట్ పెట్టేద్దాము, తేజ నామినేట్ అయిపోతాను మాట్లాడుకున్నారు. అది అండ్ నేను అది గ్రహించగలిగాను ఫస్ట్ వీక్లోనే. అది నేను ఫేస్ చేశాను కాబట్టి నేను అది బయటికి చెప్పాను. ఈ 13 వారాల బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ మీరు ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఈ 13 వారాల బిగ్ బాస్ హౌస్లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోకూడదు అనిపించుకున్నారు? బేసిక్గా లాస్ట్ టైం బిగ్ బాస్లో నేను 2 నేర్చుకున్నా. దేనికి మొహమాట పడకూడదు అండ్ అందరినీ సాటిస్ఫై చేయాలని చూడకూడదు. ఈ సీజన్ బిగ్ బాస్లో నేర్చుకుంది, మనకు వచ్చిన దాంతో సంతృప్తి చెందాలి. మనం సంతృప్తి పడలేదనుకో దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం. దానికి కూడా లైవ్ ఎగ్జాంపుల్ నేనే. లాస్ట్ టైం నాకున్న ఇదికి 9 వారాలు ఉంటాం చాలా ఎక్కువ. నా పర్సనల్ ఫీలింగ్ అది. 9 వారాలు ఉన్నాడు రా తేజగాడు, అది గ్రేట్ అని నేను ఫీలింగ్. కానీ 10వ వారం ఫ్యామిలీ వీక్ మిస్ అయిందని చాలా బాధపడ్డాను. కానీ 9 వారాలు ఉన్నానని చెప్పి ఆనందం ఉంది, కానీ దానికన్నా బాధ కూడా ఉంది. అటువంటిప్పుడు నేను ఏమనుకున్నా, వచ్చిన దాంతో సంతృప్తి అప్పుడు చెందుంటే నాకు ఈ సంవత్సరం ఈ బాధను క్యారీ చేసేవాడిని కాదు, ఫ్యామిలీ వీక్ అమ్మని మిస్ అయ్యాను అని. ఈ సీజన్ ఇక్కడ లోపలికి వెళ్ళి నేను ఫస్ట్ నా బ్రెయిన్లో పెట్టుకుంది, బిగ్ బాస్ నుండి కాల్ రాగానే ఆపర్చునిటీ వచ్చింది, నేను యూజ్ చేసుకోవాలి, మా అమ్మని లోపలికి తీసుకెళ్ళాలి. అమ్మని లోపలికి తీసుకెళ్ళాలంటే ఇంకా గట్టిగా ఆడాలి పోయినసారి దానికన్నా. అది మైండ్లో పెట్టేసుకున్నా. ఎప్పుడైతే అమ్మగారు ఇంట్లోకి వచ్చారో శాంతం అయిపోయింది. టాప్ 5కి వెళ్ళాలి, కప్పు కొట్టాలని పెట్టేసుకున్నాను. అది దొరకకపోతే చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. అందుకే దొరికిన దాంతో సంతృప్తి చెందాలి, ఇది నేర్చుకున్నాను నేను. కానీ గేమ్స్ బిగ్ బాస్ సీజన్ 8 అంటే గేమ్స్ ఆడాలి, లైక్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే తేజ పరిమితం అయ్యాడు అనుకోవచ్చా? గేమ్స్ ఆడాడా తేజ? ఆడాడా అంటే బీభత్సంగా ఆడాడు సీజన్ 7 కన్నా సీజన్ 8లోనే అని నేను అనుకుంటంతో పాటు చాలామంది జనాలు కూడా అన్నారు. అండ్ సీజన్ 7లో ఏంటంటే నేను సీరియస్లీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్కే, నేను దానికే గేమ్స్ నేను ఆడినా గెలవలేను, మన వల్ల కాదు, మనది ఏంటంటే ఓన్లీ ఫన్ను సరదాగా మాట్లాడదాం ఇది చేద్దాం అనే దాంట్లోనే ఉన్నా. అసలు ఈ గేమ్స్ సైడ్ పోలా. కానీ ఈసారి ఏంటంటే రోహిణి గారు, అవినాష్ గారు, నేను, హరితేజ గారు, ఇంతమంది ఎంటర్టైన్మెంట్లో టచ్ ఉన్న వాళ్ళందరూ లోపల ఉన్నారు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఎంటర్టైన్మెంట్లో నేను కనపడాలన్న చాలా తప్పు. వాళ్ళందరూ నాకన్నా సీనియర్స్, వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళతో పాటుగా నేను ట్రావెల్ చేస్తూ నాలో ఒక ఆటగాడిని చూపించాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అదే నేను ఇదిగా పెట్టుకున్నాను, అది నాకు వర్కౌట్ అయ్యింది కూడా ఈ సీజన్లో. లేదంటే నేను ఓన్లీ ఓపెన్గా చెప్తున్నా, పోయినసారిలాగా ఓన్లీ ఎంటర్టైన్మెంట్తోనే ఉంటే 4-5 వారాల్లో బయటకు వచ్చేసేవాడిని. నాలో ఆటగాడిని చూపించాను కాబట్టి 8 వారాలు. పోయినసారి 9 వారాలు ఉండటం ఎంత కష్టమో దానికి డబల్ కష్టం ఇప్పుడు 8 వారాలు ఉండటం. ఎందుకంటే లోపలికి వచ్చిన వాళ్ళందరూ హేమీలండి బాబు, మామూలు వాళ్ళ
బేభత్సమైన వాళ్ళందరినీ తట్టుకొని 8 వారాలు నిలబడ్డాడంటే గ్రేట్ తేజగాడు. నాకు నేనే గ్రేట్. కానీ బిగ్ బాస్లో ఫుడ్ చాలా ఇబ్బంది అవుద్ది అది ఇది అంటారు. బట్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా తగ్గిపోతుంటారు. బట్ తేజ మాత్రం వెయిట్ పెరిగి బయటకు వచ్చాడనుకోవచ్చు. అనుకోవచ్చు. నిజంగా అనేది లాస్ట్ సీజన్లో కూడా 2 కేజీలు పెరిగి వచ్చా. ఈ సీజన్లో నేను వెయిట్ చూసుకోలేదు నేను, బట్ నాకు తెలుస్తుంది నేను వెయిట్ పెరిగానని. అండ్ సీజన్ బేసిక్గా చాలామందికి ఫుడ్ ఇది ఉంటేనే తింటాము, ఇలా ఉంటేనే తింటాము అని ఉంటుంది. తేజగాడికి అదేం లేదు, ఫుడ్ ఉంటే చాలు తింటాం ఎట్టగొట్ట. ఎందుకంటే అడ్జస్ట్ అయిపోవాలి బిగ్ బాస్లో. అన్నీ మనకు కావాల్సిన రుచులు రావు. నేనే వండింది 8 వారాలు 56 రోజులు నేను ఒక్కడిని. నేనే, నాతో పాటు ఫస్ట్లో హరితేజ గారు ఉండేవారు, మధ్య మధ్యలో ప్రేరణ, అవినాష్ అన్న, నిఖిల్, మేము నలుగురే వండింది. మందే కాబట్టి కొంచెం అడ్డు ఉప్పు కారాలు వేసుకొని నేను తినేసేవాడిని. నాకు ఇబ్బంది ఏమీ లేదు ఫుడ్కి అయితే. ఇచ్చింది తింటానబ్బా, వచ్చింది తినేస్తాను అంతే. అది కావాలి అని చెప్పి ఇప్పుడు ఆశపడాల. ఉంటే తింటాం, లేకపోతే లేదులే అనుకోవడం అంతే. పృథ్వీ కూడా రోహిణిని చాలా తక్కువగా చూడడం జరిగింది. తర్వాత గేమ్లో కూడా ఆ రోహిణి చీఫ్ అంటే క్లాన్లో తను మెగా చీఫ్ కూడా అయ్యింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆ టైంలో తను బేసిక్గా ఆటపరంగానే ఎవరైనా కానీ ఆటపరంగానే పృథ్వీతో నేను పొద్దున కూడా మాట్లాడాను. ఈ సో జోవియల్. ఎవరైనా కానీ ఆటపరంగా ఆటగా చూసి ఆటలో అనిన మాటలు ఏవైనా కానీ బయటకు వచ్చిన తర్వాత దాని గురించి ఏమీ ఉండదు. బట్ 1-2 సార్లు మనకు శృతి మించి 1-2 మాటలు మాట్లాడవచ్చు పర్సనల్గా వెళ్ళి కూడా. దానికి ఆ టైంనప్పుడు మేడం గారు బాధపడి దాన్ని అణిచిపెట్టుకున్నారు. అవకాశం వచ్చినప్పుడు విజృంభించారు. మెగా చీఫ్, లాస్ట్ మెగా చీఫ్ అండ్ దట్టు థర్డ్ లేడీ మెగా చీఫ్ అయ్యారు. ఆ రోజు ఆవిడ గెలిచిన గెలుపు చెప్తున్నానండి, ఇప్పుడు దాకా సీజన్స్లో ఎవరు అలాంటి గెలుపు గెలవాల, అలాంటి గెలుపు గెలిచారు ఆవిడ. అన్ని అవమానాలు ఫేస్ చేసి ఫైనల్గా ఆ స్టేజ్కి వచ్చి నిలబడిందంటే సీరియస్లీ షీ ఈజ్ సో గ్రేట్. అటువంటి ఆవిడ ఈరోజు టాప్ 5లో ఉండాలి, ఫైనలిస్ట్ కంటెస్టెంట్ అవ్వాలి. ఆవిడకి అన్నీ పాజిటివ్సే, ఒకే ఒక నెగిటివ్ నామినేషన్స్లో రాకపోవడం. అండ్ ఫైనల్ వీక్లో నామినేషన్స్లోకి వచ్చింది. ఆవిడ మీద ఉన్న పాజిటివిటీ మొత్తం ఆ నామినేషన్స్లో ఉన్న ఆవిడకి ఓట్స్ ద్వారా మారి ఆవిడ లోపల ఉంటే హ్యాపీ. ఇక అది వాళ్ళ చేతుల్లో ఉంది, ఏం చేస్తారో చూద్దాం ఈ వారం. కానీ విష్ణుప్రియ అండ్ పృథ్వీ మధ్య లవ్ స్టోరీ ఏదో సోషల్ మీడియాలో కానీ అంటే వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఏదో ఇద్దరికి వర్కౌట్ అయింది అనుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యన. బ్రో బేసిక్గా ఏదైనా కానీ ఆటపరంగా ఏది అడిగినా నేను మాట్లాడతాను, కానీ పర్సనల్గా నేను మాట్లాడా. కాకపోతే ఇదే గేమ్లో జరిగింది కాబట్టి దీని గురించి నేను ప్రస్తావిస్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత లవ్ ట్రాక్ ఏదైనా కానీ మనం చూసినప్పుడు టీవీలోంచి కనపడేది మన ఇదే. అండ్ నాకు అనిపించింది దేర్ బాండ్ ఈజ్ సో ప్యూర్. ఇద్దరు పరంగా చాలా మంచి ప్యూర్ బాండ్ అనేది నా యొక్క అభిప్రాయం. అది ఆబ్వియస్లీ బయటకు వచ్చినా కూడా అది కంటిన్యూ అవుతుంది. టేస్టీ తేజ ఎంత జోయల్గా ఉంటాడో అంత ఎమోషనల్. బట్ ఈ 13 వారాలు అంటే మీ అమ్మగారినో లేదంటే మీ ఫ్రెండ్స్ నవ్వచ్చు, మీ సిస్టర్ నవ్వచ్చు, అంటే మిస్ అయ్యారా ఈ హౌస్లో? చెప్తున్నాగా, అంటే హౌస్లోకి వెళ్ళినప్పుడు నాకు ఆ మిస్సింగ్ ఫీలింగ్ రాలేదు. కానీ మిస్ అవుతాను అని తెలిసినప్పుడు ఎమోషన్ వచ్చేసింది. దట్టు ఆ 11th వీక్ పేరెంట్స్ వీక్లో ఇక మీ మదర్ గారు రారని చెప్పినప్పుడు మామూలుగా ఒకనొక టైంలో వస్తారేమో అని ఆలోచన ఉండేది మైండ్లో. కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ మీరు అనుకున్న దానికి భిన్నంగా జరిగింది దీంట్లో. ఏదైనా అన్లిమిటెడ్ అది ఇది అని చెప్పేసి ఆ రకంగా అంటంతో ఇక అమ్మగారు రారేమో ఇంట్లో కానీ మైండ్లో పడేసి తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకే. చాలా అంటే చాలా ఏడ్చా. ఇప్పుడు నేనే చూసుకున్నారు ఏంట్రా ఇలా ఏడ్చానా నేను అని నాకే అనిపించింది. ఇక అమ్మాయి ఎమోషన్ ముందు ఎవరేం కాదనలేరండి, అది జెన్యూన్గా వచ్చేసింది. ఇక అట్లా అయిపోయింది ఆ టైంలో. నిఖిల్ ఆట గురించి ఏం చెప్తారు? నిఖిల్ ప్రజెంట్ ఆడుతున్నారు. తన విన్నింగ్ రేషియో ఇప్పుడు కాదు, ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో కల్లా విన్నింగ్ రేషియో గేమ్స్లో ఎక్కువ ఉంది నిఖిల్కి. చాలా బాగా ఆడాడు, మంచి ఆటగాడు మనోడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ టాప్ 5 కంటెస్టెంట్ మీరు బలంగా ఎవరు అనుకుంటున్నారు? అంటే గెస్ అంతే. ఏమండి, నేను ఆబ్వియస్లీ నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్ అన్న వీళ్ళ 5 ఉంటారు టాప్ 5లో. నెక్స్ట్ 2 విష్ణుప్రియ గారు, రోహిణి గారు. బేసిక్గా రోహిణి గారు టాప్ 5లో ఉంటే బాగుంటుందని నా మనసుకు అనిపిస్తుంది. మరి జనాలు ఏం చేస్తారో నాకు తెలియదు. చాలా లక్షల్లో అంటే వేలల్లో లక్షల్లో తక్కువ మందికి వచ్చే అవకాశం బిగ్ బాస్ అంటే. అలాంటిది మీకు 2 సార్లు అవకాశం వచ్చింది. ఈ రెండోసారి ఏదైతే అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ కానీ అంటే మీకు పిఆర్ నుంచి కాల్ వచ్చింటుంది, ఎలా అనిపించింది రెండోసారి? అన్న సరదాగా జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. తేజ ఏంటి మరి నెక్స్ట్ ఏంటి అక్టోబర్ ప్రాజెక్టులు ఏంటి ఏమైందన్న అంటే ఇది చెప్పాను. కొంచెం హోల్డ్లో పెట్టి, ఎందుకంటే బిగ్ బాస్కి ఏమన్నా బిగ్ బాసా ఏం మాట్లాడుతున్నారు సార్, నిజంగా ఊరుకున్నా నాతో జోకులేస్తావేంది నువ్వు? లేదు నిజంగా ఉంది, నీ కన్సిడరేషన్లో ఉన్నావు నువ్వు అని చెప్పారు. బేసిక్గా ఈ బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది September 1st. కానీ నాకు కాల్ వచ్చింది ఎప్పుడో చెప్పిన August 1st. సీజన్ స్టార్ట్ అవ్వక 1 month ముందే నాకు ఇన్ఫర్మేషన్, హోల్డ్లో ఉండు, వి విల్ లెట్ యూ నో అని. అప్పటి నుంచి నా మనసులో ఉయ్ అని, కాకపోతే కన్ఫర్మ్ అయింది లాస్ట్ వారానికిలే కానీ, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ముందే వచ్చేసింది. ఇక అప్పటి నుంచి లోపల దాచుకొని పెట్టుకున్నాను. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెప్పింది మా అమ్మతో, ఇంకెవరితో చెప్పలేదు. అండ్ ఆమె కూడా నీ ఇష్టం రా, నీకు ఏదనిపిస్తే అది చేయి అన్నారు. హ్యాపీగా వెళ్ళాను బిగ్ బాస్కి, సక్సెస్ఫుల్గా బయటకు వచ్చా.
సీజన్ 7 కన్నా సీజన్ 8లో నాకు నేను సాటిస్ఫై అయిపోయా. 7కి 8కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కంటెస్టెంట్లో అవ్వచ్చు, మీరు అక్కడ ఫుడ్ అవ్వచ్చు, లేదంటే హౌస్లో డిఫరెంట్ అవ్వచ్చు. అవును బ్రో, సీజన్ 7లో నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు జెన్యూన్గా బాండ్ క్రియేట్ అయింది వాళ్ళందరితో. అండ్ దాంతోపాటు నాలో చాలా ఫన్ యాంగిల్ ఉంది. ఆ ఫన్ యాంగిల్ జనాలందరికీ నచ్చింది అని చెప్పి నాకు సీజన్ 7 ద్వారా తెలిసింది. సీజన్ 8లో అంటే తేజగాడితో ఫన్తో పాటు ఎమోషన్ ఉంది. వీడు ఆడగలడు, దేనికైనా ధైర్యంగా మాట్లాడగలడు. అన్నిటికీ మించి వీడికి బుర్ర ఉందరా బాబు, ఆ బుర్రకి పదును పెడితే మామూలుగా ఉండదు. వీడిది డిఫరెంట్ పాయింట్స్ చాలా క్లీన్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీడని చెప్పి నాకు తెలిసింది, నాతో పాటు జనాలకి తెలిసింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ స్ట్రైట్గా చెప్పు తేజ, అంటే గ్రూప్ గేమ్ ఒకటి జరుగుతుంది. అంటే ఓల్డ్ కంటెస్టెంట్, న్యూ కంటెస్టెంట్స్, వీళ్ళిద్దరి మధ్యన అంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు పంపించేయాలి. అదే మనం అనుకుని తేజని కూడా నామినేషన్లోకి వేద్దాము అని కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే నీకు అంటే గ్రూప్ గేమ్ ఏదైతే ఉందో అది కూడా మీరు విన్నారు. అంటే అది కూడా మీరు వినడం జరిగింది. దాని గురించి దాని గురించి ఏం చెప్తారు? అంటే బేసిక్గా గ్రూప్ గేము వాళ్ళ ఇష్టం. ఎందుకు అన్నానంటే గ్రూప్ గేమ్ కరెక్టో కాదో అని డిసైడ్ చేసే జనాలు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నా దృష్టిలో గ్రూప్ గేమ్ అంటే అరే కొంతమంది కలిసి నువ్వు నేను కలిసి ఆడిని తీసేద్దాం అనుకోవడం గ్రూప్ గేమ్. ఓకే, నేను కలిసి గెలుద్దాం అనుకోవడం గ్రూప్ గేమ్ కాదు. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు, చాలామందికి అర్థం కాలేదు లోపల. నా ఉద్దేశంలో నాకు అర్థమైన నేను చెప్పి ఇప్పుడు సపోర్ట్ వేరు, గ్రూప్ గేమ్ వేరండి. సపోర్ట్ ఇవ్వచ్చు, వాంటెడ్గా తీసేద్దాం అనేది గ్రూప్ గేమ్. తెలియకుండా ఆడారు వాళ్ళు గ్రూప్ గేమ్. బయటకు వచ్చి నాకు చూసుకున్నాక వాళ్ళకి గ్యారంటీకి అర్థమైంది. నిన్ను నామినేషన్ చెయ్యాలి, నామినేషన్లో పెడదాం అనేది దాని గురించి ఏం చెప్తారు? అది అనుకోవడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఒకరికి పాయింట్ ఉందనుకోండి వేసేయచ్చు. ఇప్పుడు నాకు లాస్ట్ మినిట్లో విష్ణుప్రియ గారు వేసింది అంటే నేను గ్లాసులు పడేసానని ఆమెతో చెబితే నువ్వు చవటం నాకు నచ్చలేదని రివర్స్ నాకు వేసారు నామినేషన్. అది పెద్ద వ్యాలిడ్ ఏం కాదు. బట్ ఆ నామినేషన్ పాయింట్కి నేను బయటకు వచ్చాను. దానికి ఏమైనా వేసుకోవచ్చు వాళ్ళ పాయింట్లే, కానీ కాకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి వాడిని చేద్దామని వాంటెడ్గా చేయడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం. అది తప్పు కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్లాన్గా చెయ్యొచ్చు అనుకుంటారా, అది మీ ఇష్టం, దానికి నేను చేయలేను. కానీ దోష దగ్గర కూడా ఇష్యూ అప్పుడు కూడా అంటే దాని గురించి నేను చెప్తారు. అది మీకు హైలైట్, అంటే అది హైలైట్గా తేజని టార్గెట్ చేశారనుకోవచ్చా? కిచెన్లో దోష టార్గెట్ ఏం కాదు, కానీ అది బేసిక్గా అది 24 అవర్స్లోనూ పూర్తిగా టెలికాస్ట్ కాలేదు, 1 అవర్ ఎపిసోడ్లోనూ అసలు ఏం టెలికాస్ట్ కాలేదంటే నేను బయటకు వచ్చి నాకు చూశాను, నాకు అది ఎక్కడ జరిగింది ఏం తెలియదు. అండ్ అది అడిగినప్పుడు ఇప్పుడు రోహిణి గారు 2 ప్లేన్ దోశలు వేసేసారు, తినేశారు. తినేలా 2 ప్లేన్ దోశలు ఇచ్చినప్పుడు రోహిణి గారు చీజ్ దోశ కావాలన్నప్పుడు ప్రేరణ ఆల్రెడీ నీ 2 అయిపోయినాయి కదమ్మా అనే సెన్స్లో చెప్పినప్పుడు రోహిణి గారు సరేలేని ఆగిపోయారు. ఆ ఉద్దేశం ఏంటంటే అడిగినప్పుడు ఒక చీజ్ వేసేయొచ్చుగా, లేదా అందరికీ ఉన్న వాళ్ళందరికీ ఒక చీజు ఒక ప్లేను ఇవ్వచ్చుగా. నేను అదే చెప్పింది పాయింట్. ఆ పాయింట్ ఇల్లు వాళ్ళకి అర్థం కాక క్లారిటీగా మొత్తం చెప్పాను. బట్ దాంట్లో నేను మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు అని అనుకున్నారులే, కానీ వాస్తవంగా జరిగింది ఇది. అందరికీ సమానంగా రావాలనే సెన్స్లో నేను చెప్పాను. మేబీ అది వాళ్ళకి ఏం అర్థమైందో ఏంటో, అది నాకు సంబంధం లేదు, అయిపోయింది లైట్గా. అది నాగార్జున గారు కూడా ఎపిసోడ్స్ ఏమి చూడడు, జస్ట్ స్క్రిప్టెడ్. ఆయనకు ఆల్రెడీ స్క్రిప్టెడ్ చెప్తారు కాబట్టి ఆయన వచ్చి షార్ట్ కట్లో అందరినీ హైలైట్గా మాట్లాడతారు అనేది కూడా ఎక్కువ వింటూ ఉన్నాం. అది ఎంతవరకు వాస్తవం? అస్సలు కాదండి. 2 సీజన్లు చూశాను నాగార్జున గారిని. స్పాంటేనిటీ నెక్స్ట్ లెవెల్ సార్ది. స్పాంటేనిటీగా జోకులు వేయటం కాదు, మేము ఏదైతే వీక్ డేస్లో దాని గురించి మాట్లాడి ఇచ్చేసామో ఆ మాటలు చెబుతూ ఆన్ ద స్పాట్ మనం ఏం కాదు రివర్స్ చేస్తారు. అంత స్పాంటేనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? చూస్తేనే వస్తుంది. క్లియర్ కట్గా ప్రతి ఎపిసోడ్ చూస్తారు ఆయన. సోనియా ఆకుల కూడా ఎలిమినేషన్ అయిన బిఫోర్ ఎలిమినేషన్ అయిన సోనియా ఆకుల కూడా నాగార్జున గారు అసలు బిగ్ బాస్ ఏం చూడడు, ఆయన కాన్సెప్ట్ అది నా గురించి కూడా అంటే నేను కూడా నెగిటివ్ చేసి నాగార్జున గారికి స్క్రిప్టెడ్ ఇచ్చి నన్ను బయటికి పంపించారనేది కూడా సోనియా ఆకుల ప్రధాన ఆరోపణ. ఇది ఆల్రెడీ కొన్ని మీడియా ఛానల్స్ కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. నాకు తెలియదు అసలు. ఆవిడ ఇంటర్వ్యూలు కూడా ఏం చూడలేదు. మేడం గారిని ఒకేసారి లోపలికి వచ్చినప్పుడు నామినేషన్స్ అప్పుడు చూశాను, హాయ్ అన్న, దట్స్ ఇట్. ఆవిడ ఇది ఎవరి ఇండివిజువల్ అభిప్రాయం, కానీ బట్ నాది నేను చెప్పాను కదా, తనది మనకు తెలియదు. మరి ఫైనల్లీ అంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 బయటకు వచ్చాక మీ అమ్మగారిని ఆల్రెడీ స్టేజ్ మీద తీసుకొచ్చారు, మీరు మాట్లాడారు. మీరు ఇంటికి వచ్చాక మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్స్ కానీ మీడియా వాళ్ళు కానీ లేదంటే మీ ఇంట్లో సిస్టర్ కానీ ఇదంతా ఎలా అనిపించింది? మళ్ళీ రెండోసారి బయటికి రావడం అంటే రొటీన్ అనిపించిందా? నేనేమనుకున్నానంటే లాస్ట్ టైము జనం చాలామంది వచ్చారు, నువ్వు చూసావు. ఈసారి కూడా నేను అనుకున్నా ఒకసారి ఫస్ట్ టైం వచ్చారు, రెండోసారి ఎందుకు వస్తారు? నేను క్యాజువల్గా వెళ్ళిపోయా. వెళ్ళంగానే ఇంటికి 500 మీటర్ల దూరం నుంచి అక్కడి నుంచి మళ్ళీ జనాలు ఒరే మళ్ళీ వచ్చారా అంటే నేను వీళ్ళని మళ్ళీ ఎంటర్టైన్ చేశానా, నాటకం వీళ్ళకి మళ్ళీ నచ్చిందా అని. అప్పుడే నాకు ఫస్ట్ ఆడియన్స్ నాకు అప్పుడు ఇంటి దగ్గరే కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ నేను ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ రాగానే నేను చూసింది మా అమ్మ వీడియో.
మా అమ్మ ఇంట్లోకి వచ్చినప్పుడు తను ఎలా ఫీల్ అయింది, నా ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో చూశాను, చాలు దీని అమ్మ ఇంకేం కావాలరా అనిపించింది. ఇంక నెక్స్ట్ చూసింది రోహిణి గారు మెగా చీఫ్ అయ్యింది. ఈ 2 వీడియోలో చూసాను ఇప్పటిదాకా. ఇంకా నేను అసలు వేరే ప్రోమోస్ ఏంటి అనేది చూడలేదు. నాకు ఈ నడిచిపోతానే ఉంది. రేపు శ్రీశైలం వెళ్ళాలి, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. టైం తీసుకొని తప్పనిసరిగా ఈ సీజన్ అయితే నేను చూస్తాను అబ్బా, నాకు నచ్చింది. ఫైనల్లీ జెన్యున్ కంటెస్టెంట్లు ఎవరు, ఫేక్ అంటే మాస్క్ పెట్టుకుని ఆడుతున్న కంటెస్టెంట్లు ఎవరు అంటారు? మీకు తెలిసింది చెప్తున్నా, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ మాస్క్, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ జెన్యూనిటీ. ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి అది మాస్కా జెన్యూనా అని ఆ పర్టికులర్ గేమ్లో మనం డిసైడ్ చేస్తాం. కానీ ఎంటైర్ మాస్క్ పెట్టుకొని ఎవరో ఉండలేదు, ఎంటైర్ జెన్యూన్గా ఎవరో ఉండలేరు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. మన రియల్ లైఫ్లో కూడా మనకు కావాల్సినప్పుడు బయటికి మనం ఒకటి చెబుతాం, కానీ లోపల మన ఉద్దేశం వేరేది ఉంటుంది, కానీ బయటికి మనం అదే చెప్పాల్సి వస్తుంది. ఇట్స్ ఏ లైఫ్, అందరూ హ్యూమన్స్ బ్రో, దాన్ని ఎవరు కాదనలేరు. మీరు అన్నట్టు తేజ కూడా మాస్క్ పెట్టుకుని ఆడడానికి వచ్చే సిచ్యువేషన్స్ బట్టి అదే కదా చెప్తున్నా, నేను ఆడలేదబ్బా, నేను ఆడలేం, వాళ్ళు ఆడతారు అని చెబితే నా మొహం మీద వస్తారు. నిజమంటే నిజం, ఎవడైనా ఒప్పుకోవాలి. బేసిక్గా అక్కడ ఎవరైనా ఆడే పద్ధతి ఏంటంటే మనకి ఏది బెనిఫిట్ అయ్యిద్ది అని ఆలోచించి ఆడే ఆట ఒకటి ఉంటుంది. మనం ఈ రకంగా ఆడితే అది ఎలా పోర్ట్రే అయ్యిద్ది, ఎలా వెళ్తుంది అని చెప్పే ఆట ఒకలాగా ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరు ఎలా ఆడతారు అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్స్పెక్టివ్, దాన్ని ఎవడో కామెంట్ చేయలేడు. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బ్రో. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసాము, సీజన్ 7 చూసాం, సీజన్ 8 చూసాము. సీజన్ 7 తర్వాత ఇరానీ కేఫ్ ఏదో ఫ్రాంచైజీ ఏదో నవాబ్స్, అది చాలా హైలైట్ అయింది. ఇప్పుడు 8 తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమన్నా పెట్టే అవకాశాలు ఉంటాయి? దాన్నే డెవలప్ చేయాలి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు 15 బ్రాంచెస్, ఇప్పుడు 23 బ్రాంచెస్ అయినాయి. అంటే ఈ 2 monthsలో 8 బ్రాంచెస్, అంటే వారానికి ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది. ఇదంతా వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంటే. అండ్ ఓపెన్ అయిన ప్రతి బ్రాంచ్ 2 to 3 monthsలోనే బ్రేక్ ఈవెన్ అయిపోతున్నాయి. ఇది చాలు కదా సక్సెస్. నేను సక్సెస్, నేను సక్సెస్ అంటే తీసుకున్న ప్రతి ఒక్కరు సాటిస్ఫై, వాళ్ళు సాటిస్ఫై అయ్యారంటే నాకు హ్యాపీయే. దానివల్ల సో హ్యాపీ. అండ్ ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ తీసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు కనుక బిజినెస్ థాట్స్ ఐడియాస్ ఉంటే సీరియస్లీ అప్రోచ్ అవ్వండి ఇరానీ నవాబ్స్ ఇన్స్టా పేజ్కి. నెక్స్ట్ లెవెల్లో ఇద్దరం కలిసి ఎదుగుదాం. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎంత అమౌంట్ కట్టాలి, ఇది ఎలా ఎవరిని సంప్రదించాలి? ఇది ఆల్రెడీ ఇరానీ నవాబ్స్ అనే పేజ్ ఉంది, ఆ పేజ్లో నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఉంది, లేకపోతే నా ఇన్స్టా పేజ్లో కూడా నెంబర్ ఉంది. నెంబర్ చెప్పంటే చెబుతా ఇప్పుడే కావాలంటే. దానికి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు ప్రొసీడింగ్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు. 2.5 lakhsతో స్టార్ట్ అయ్యింది. ఫుడ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. ఇప్పుడు చాలామంది ఏంటంటే రాయల్టీస్ తీసుకుంటారు మంత్లీ, మన దగ్గర అదేం లేదు. 2.5 ఇస్తే మీకు లైఫ్ టైం అది. ఇంకా ఫుడ్ లాక్ చేసే తేజ హోటల్స్ రెస్టారెంట్స్ పెట్టాలి, కానీ ఒక టీ షాప్ అంటే థాట్ ఎలా వచ్చింది? ఒక టీ అంటే బేసిక్గా బ్రో, హోటల్ రెస్టారెంట్స్ ఇవన్నీ పెడతానికి బడ్జెట్లు చాలా కావాలి. ఒక మినిమం స్కేల్లో స్టార్ట్ చేస్తే నాలాగా చాలామంది ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఉంటారు. వాళ్ళకి చిన్న మొత్తంలో కనుక మనం పెట్టుబడి పెట్టి నెక్స్ట్ లెవెల్ హ్యూజ్ ప్రాఫిట్స్ వాళ్ళకి అందిస్తే మన మీద నమ్మకంతో ఇంకో నెక్స్ట్ స్టెప్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ మనం చిన్నగా స్టార్ట్ చేయాలి. మనకి ఏమి లేకుండా పెట్టేస్తాం అంటే అవ్వదు. ఇది చూడు ఇంత పెద్దది పెట్టారు, మనం నడపలేము. ఎక్స్పీరియన్స్ కావాలి, ఇది కావాలి. అందుకని ఆ ఎక్స్పీరియన్స్ కోసం మనం చేయగలం మినిమం అమౌంట్లోనే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ 6 to 8 monthsలో మంచిగా నడుస్తుంది. సో హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ తేజ. సీజన్ 7లో ఏదైతే బయటకు వచ్చి ఇరానీ నవాబ్ అనే ఈ చాయ్ ఫ్రాంచైజీ పెట్టారో, ఈ 8 తర్వాత కూడా ఒక పెద్ద రెస్టారెంట్, ఒక పెద్ద ఫుడ్కి సంబంధించిన పెద్ద రెస్టారెంట్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ బ్రో. అండ్ నన్ను మీ ఆర్డ్ టైంలో కూడా చిట్ చాట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు ప్రతి సంవత్సరం కొత్తగా చూస్తున్నా, నెక్స్ట్ ఇయర్ ఇంకెలా చూస్తానో మిమ్మల్ని, ఆర్టిస్ట్ అయిపోతారేమో. అండ్ మీకు కూడా గుడ్ లక్, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచిగా చేసుకుంటూ ఇంకా మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.